32 ప్రదక్షిణలు చేయటం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత. స్వయంగా యమధర్మరాజు వచ్చి ఈ క్షేత్రానికి 32 ప్రదక్షిణలు చేశారట. మనం కూడా సంపూర్ణ విశ్వాసంతో ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటూ 32 ప్రదక్షిణలు ఈ క్షేత్రంలో చేసినట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మట్టపల్లి శ్రీ యోగా లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం చూద్దామండి. అయితే ఈ మట్టపల్లి క్షేత్రం పవిత్రమైన కృష్ణానది పక్కనే వెలసి ఉన్నదన్నమాట. స్వయంభుగా స్వామివారు వెలసి ఉన్నారు. చాలా అంటే చాలా అద్భుతమైన క్షేత్రం అనే చెప్పాలండి. ఈ వీడియోలో మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం మొత్తం చూయించే ప్రయత్నం చేస్తానండి. చాలా వరకు వీడియో అయితే తీశాను. విజయవాడ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఈ మట్టపల్లి క్షేత్రం ఉంటుంది. అయితే మనకి విజయవాడ బస్ స్టేషన్ దగ్గర నుంచి ఎప్పుడు బస్సులు ఉంటూనే ఉంటాయి. మేమైతే ఇక్కడ వెహికల్లో వెళ్ళామండి. మేమందరం కలిసి వెళ్ళాం కాబట్టి అలా వెళ్ళాము. కోదాడకి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కోదాడ పక్కనే హుజూర్ నగర్, దానికి ఇంకా 12 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. చాలా దగ్గర అన్నమాట. అంత తెలంగాణనే. ఇప్పుడైతే మట్టపల్లి వచ్చేసామండి. అయితే మట్టపల్లి వచ్చిన వెంటనే దేవస్థానానికి చాలా దగ్గరలో వదిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో కొంచెం సేపు ఆగి వాళ్ళని పలకరించేసి మంచినీళ్ళు అది తీసుకొని దేవస్థానం దగ్గరికి వచ్చేసాము. ఇదంతా ఆలయ ప్రాంగణం చూడండి ఎంత విశాలంగా ఉన్నదో. చాలా పెద్దదిగా ఉన్నదనమాట. చాలా బాగుంది. నేను అయితే ఇదే మొదటిసారి మట్టపల్లి క్షేత్రాన్ని దర్శించడం. చాలా అంటే చాలా బాగున్నదనమాట. ఈ ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులకి నిత్య అన్నప్రసాదం ఉంటుంది. తర్వాత వసతి ఉండటానికి సత్రాలు ఆ విధంగా అన్నీ ఉంటాయి. రూమ్స్ అలా ఉంటాయి అన్నమాట. మనకి ఏది అందుబాటులో ఉంటే అవి తీసుకొని ఉండవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. నిద్ర చేయటానికి పెద్ద హాలు లాగా ఉంటుంది. అక్కడైనా నిద్ర చేయవచ్చు. రూమ్స్ అవి దొరకకపోయినా మనకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫుడ్కు సంబంధించినది దొరకదనమాట. కొబ్బరికాయలు అవి అయితే ఉన్నాయి కానీ ఫుడ్కి సంబంధించినవి మనకి ఏమీ దొరకవు. ఇక్కడ నేను చూసినంత వరకు అర్థమైంది. ఇంకా బయటికి వెళ్ళాలనుకుంటాను. అదైతే మేము లోపలే చేసాం కదా భోజనము, అందువల్ల ఇంకా తెలియలేదు. పంచనారసింహ క్షేత్రాలలో మొదటిది అయిన వాడపల్లి, రెండవది మట్టపల్లి, మూడవది కేతవరం, 4 వేదాద్రి, 5 మంగళగిరి. ఈ 5 క్షేత్రాలు కృష్ణానది ఒడ్డునే ఉండడం వల్ల పంచనారసింహ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందినవి. ఇక్కడ గమనించండి, ఈ ఆలయానికి నదికి ఒక్క గోడ మాత్రమే ఉన్నది అడ్డంగా. గోడ అవతల మొత్తం ఇంకా నది, గోడ యువతల ఆలయం. చాలా అంటే చాలా ఆనుకొని ఉన్నాయన్నమాట. ఇక్కడ నది ఎక్కువగా ఉండడం వల్ల లోపలికి ఎవరిని దిగనివ్వట్లేదు. నదిలో నీళ్ళే బయటకి లోపల వైపుకి ట్యాప్స్ అలా పెట్టేశారు. వాటిలో నుంచే భక్తులందరూ స్నానాలు చేస్తున్నారనమాట. ఇక్కడ దిగవద్దు, ప్రమాదం అని చెప్పేసి కూడా మనకి బోర్డు పెట్టారు. ఈ కింద నుంచి వెళ్తుంటే స్వామివారి ఆలయానికి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి మొసళ్ళు అవన్నీ ఉంటాయని చెప్పి రాశారు. అందువల్ల ఎవరిని దిగనివ్వట్లేదు, అడ్డం కట్టేశారనమాట. స్వామివారి ప్రధాన ఆలయం ద్వారం అండి ఇది. ఇటు నుంచి లోపలికి వెళ్తే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఇంకొక ఆలయం ఉన్నదండి. పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అన్నమాట. అయితే శివలింగం పక్కనే స్వామివారి ప్రక్కనే పార్వతీ అమ్మవారి కొలువై ఉంటారు. మనం చాలా తక్కువ కదా చూసేది. ఈ ఆలయంలో అలానే ఉన్నారన్నమాట. చివరిగా మనం ఆ ఆలయ దర్శనం చేసుకుందాము.
లోపలైతే స్వామి అమ్మవారిని తీయలేదు. ఆలయం అయితే బయట మొత్తం తీశాను. చివరిగా చూద్దామండి. పరమ పవిత్రమైన కృష్ణా నది నీళ్లతో స్నానం చేసేసి ఇంకా పైన రూమ్స్ తీసుకున్నామండి. ఇంకా ఆ విధంగా వస్తున్నాము. ఈ హాల్లో మొత్తం కూరగాయలు కట్ చేస్తున్నారు. నేను ఈ ఆవరణ మొత్తం వీడియో తీస్తుంటే మమ్మల్ని కూడా తీయమ్మా అని చెప్పి అంటున్నారు. మిమ్మల్ని వీడియో తీసి యూట్యూబ్లో పెడతానమ్మా అంటే అలాగేనమ్మా అని చెప్తున్నారు. వాసవి అన్నప్రసాద కేంద్రం అండి ఇది. అమ్మవారు వాసవి అమ్మవారు. అయితే ఇక్కడ మాకు రూమ్స్ కానీ భోజనం కానీ మేము ఇక్కడే ఉన్నాము. వదిన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళ ద్వారా ఇక్కడ రూమ్స్ తీసుకొని భోజనానికి మొత్తం వాళ్ళ ద్వారా మాకు ఏర్పాటు చేశారనమాట. వదిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా. ఈ ఆలయంలో స్వామివారి దర్శనం ఉదయం 5:30 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుందండి మొదటి దర్శనం. ఆ తర్వాత 12:30 వరకు ఉంటుంది. మరలా గుడి మూసివేస్తారు. సాయంత్రం 4:30 దగ్గర నుంచి 7:30 వరకు మళ్ళీ స్వామివారి దర్శనం ఇస్తారు మనకి. ఇంకా తర్వాత అయితే ఉండదు. ఓం నమో నారాయణాయ. మేము రెడీ అయ్యి వస్తున్నాము. వెంటనే స్వామివారి దర్శనం చేసుకున్నాము. స్వామివారి మాడవీధుల్లో దర్శనం ఇచ్చారనమాట. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది స్వామివారి దర్శనం చేసుకోవడం. లోపలికి వెళ్ళకముందే ఈ విధంగా స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మనం స్వామివారి దర్శనానికి వెళ్దామండి. ఈ లోపలికి వెళ్తే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన ద్వారం అన్నమాట. ఆలయంలోకి వెళ్ళటానికి ప్రధాన ద్వారం. లోపల చూడండి చాలా విశాలంగా ఉన్నది. లోపలికి వెళ్ళిన వెంటనే ఈ గుడి పక్కనే మనకి ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు ముందుగా. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మరలా ఆంజనేయ స్వామి వారి దర్శనం ఇస్తారు. ఈ ఆలయ ప్రాంగణం చూడండి మొత్తం చాలా విశాలంగా ఉన్నది. ఎత్తైన రాజగోపురం, ధ్వజస్తంభం చాలా బాగుందన్నమాట. ధ్వజస్తంభానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. అక్కడ అందరూ పసుపు కుంకుమ దీపారాధనలు చేయటం, ఆ విధంగా అందరూ పూజలు చేస్తూ ఉన్నారు. పక్కనే చూశారు కదండి మనోఫలకం. అక్కడ మనం మనసులో కోరిక ఏదైనా కోరుకుంటే అది తీరుతుందనమాట. ఏ కోరికైనా ధర్మబద్ధమైనది అయి ఉండాలి. నమ్మకంతో మనం కోరిక కోరుకోవాలి. ఏ దేవస్థానానికి వెళ్ళినా కోరిక ధర్మబద్ధమైనదయ్యి నమ్మకంతో మనం కోరిక కోరుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది కదా. నేనైతే అదే నమ్ముతాను. ఏ దేవస్థానమైనా నేను నమ్మేది అది ఒక్కటేనండి. స్వయంభూ వెలిసిన యోగా లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ చరిత్ర తెలుసుకుందామండి. అయితే సప్త ఋషులలో ఒకరైన భరద్వాజ మహర్షి, ఆయన ఋషులు మునులు చాలా కాలం స్వామివారిని గమనించి సేవించారు. అక్కడ తపస్సు చేసుకుంటూ కొండ గుహల్లో అరణ్యంలో ఉన్న స్వామివారి ముందు తపస్సు చేసుకుంటూ చాలా కాలం స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. అయితే చాలా కాలం సేవించిన తర్వాత సామాన్య భక్తులకి కూడా మీ దర్శన భాగ్యం కలిగించండి స్వామి అని భరద్వాజ మహర్షి చెప్పిన మీదట స్వామివారు అప్పుడు తంగెడ అనే గ్రామంలో ఆ ఊరి గ్రామాన్ని పరిపాలించే ఒక రాజుకు అనుమల మాచిరెడ్డి అనే అతనికి స్వామివారి కలలో కనిపించి, నేను కృష్ణానదికి అవతల వైపున ఒక గుహలో ఉన్నాను, నువ్వు వెళ్ళి నన్ను ప్రతిష్ఠించు అని చెప్తారు. అప్పుడు ఉదయాన్నే ఊరి పెద్దలతో వెళ్ళి చూస్తారు. స్వామివారు అక్కడ కనిపించరు. ఎంత వెతికినా కనిపించకపోవటంతో మాచిరెడ్డి గారు తన బృందంతో ఇంటికి వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి మరలా స్వామివారి కలలో కనిపించి, నాయనా నేను అక్కడే ఉన్నాను, ఆరి చెట్టు గుహలో ఉన్నాను, నువ్వు వెళ్ళి చూడు, ఒక పక్షి నేను ఉన్న చోటికి
తీసుకువెళ్తుంది అని చెప్తారు. అప్పుడు మరలా ఉదయాన్నే మాచిరెడ్డి గారు తన బృందంతో అక్కడికి వెళ్ళగా ఒక పక్షి ఎగురుకుంటూ స్వామివారు ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్తుంది. అక్కడ వెళ్ళి చూడగా స్వామివారు దివ్య తేజస్సుతో విరాజిల్లుతుంటారు. అప్పుడు స్వామివారిని తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారన్నమాట మాచిరెడ్డి గారు. ఓం నమో నారాయణాయ. స్వామివారి దర్శనం ద్వారం చూశారు కదండి, మొత్తం చీకటిగా ఉంటుంది. లోపల కొండ, ఆ కొండ మధ్యలో సన్నగా దారి ఉంటుందన్నమాట. అక్కడ వెళ్తే ఇంకా స్వామివారి దర్శనం అవుతుంది. స్వయంభూ స్వామివారు మనకి దర్శనమిస్తారు. ముందైతే ఉత్సవ విగ్రహాల్లాగా పెట్టుంటాయి, వెనక స్వయంభూ స్వామివారు మనకి చెప్తూ ఉంటారు అక్కడ పంతులు గారు ఇలా ఇలా అని. ఆ లోపలే ఒక గుహ ఉన్నదంటండి. స్వామివారికి ఎడమవైపున ఉన్న గుహలో నుంచి రాత్రి సమయంలో సప్తఋషులు ఇప్పటికీ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారంట రోజు రాత్రి సమయంలో. పంతులు గారు ఇదంతా లోపల దర్శనానికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడైతే మనం పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చేసామండి. ఆలయ ప్రాంగణంలోనేనమాట. బయటికి వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగణంలోనే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నది. మొత్తం నదికి ఒక్క గోడే అడ్డం అన్నమాట. నవగ్రహాలు అందరు దండం పెట్టుకుంటూ ఉన్నాము. ఇక్కడ చెట్టు కింద పక్కనే మరలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు దర్శనమిచ్చారు. ఇక్కడ జమ్మి చెట్టు, మారేడు చెట్టు అంతా బాగున్నదన్నమాట. ఇక్కడ ఆలయ ప్రాంగణం కూడా చాలా విశాలంగానే ఉన్నది. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం చూసాం కదండి. ఇంకా అక్కడ స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకొని బయటికి వచ్చేసాము. ఆ తర్వాత భోజనం చేసి వెంటనే బయలుదేరాము. అయితే మట్టపల్లి శ్రీ యోగా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం మొత్తం చాలా వరకు చూశారు కదండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఓం నమో నారాయణాయ. ఓం లక్ష్మీ నరసింహాయ నమః.